పేద ప్రజల పట్ల ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరులు పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపాక సుబ్బు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పుట్లూరు సత్యవతి ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి మండా ప్రసాద్ స్థానిక కనకదుర్గమ్మ వారి గుడిలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేయించి అభిమానులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన 5 కేజీల రైస్ బస్తాలు, దుప్పట్లు, చీరలు, బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఏర్పాటు చేసిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా గత 1500 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి సాయిరాం వర్మ ఫాలోవర్స్ అడప జగదీష్, కాలాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చెరుకూరి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉండేనే పార్టీ. మరి ఫౌండేషన్ ద్వారా మా ఫౌండేషన్ కార్యకర్తలందరూ గత 1500 రోజుల నుంచి ఎండనక వాననక మరి ప్రతి పేదవాడికి దుప్పట్లు కానీ, చీరలు కానీ, రక్తదానాలు కానీ, అన్నదానాలు కానీ అనేక సేవా కార్యక్రమాల ద్వారా 175 నియోజకవర్గాల్లో పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా కరుడుగట్టిన కార్యకర్తలు అంటే ఫౌండేషన్ అని చెప్పాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్ గారికి, సోదరులు రాష్ట్ర కార్యదర్శి మండా ప్రసాద్ గారికి, కాలాడి వెంకటేష్ గారికి, విజయలక్ష్మి గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొక్కసారి పృథ్వీరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్. ఈ సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్ దగ్గర గల మండపాక సుబ్బు గారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ పేదలకు భోజనాలు, దుప్పట్లు, చీరలు అన్నీ సరఫరా చేస్తున్నారు. ఈ ఎండాకాలంలో ఎంతో కష్టపడి, ఇప్పుడు ఎండనక వాననక కష్టపడి కావలసిన అవసరతను తీర్చి, టైంకి భోజనాల అవసరాలను తీర్చి తను చేయగలిగిందంతా చేయగలుగుతున్నారు సుబ్బు గారు. ఈ కార్యక్రమాలన్నీ ఇలా ఇక ముందు ఈయన జన్మదిన శుభాకాంక్షలు ఎలా జరిగినాయి, ఇక ముందు రాబోయే కాలంలో కావాల్సినవి, జరగవలసినవి అన్నీ ఆయన చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.